ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శామన్న గారికి, అదేవిధంగా బీసీల రథసారథి ముఖ్య అతిథి జాజుల సీనన్న గారికి, కేంద్ర విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ గారికి, కుల్కచర్ల సీనన్న గారికి, అదేవిధంగా దుర్గన్న గారికి, స్వర్ణ గారికి, సంజయ్ గారికి, మరి మహేష్ గారికి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 17న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 2 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ తీర్మానం చేసినటువంటి వాటిని మరి పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఆమోదించకపోవడం, అదేవిధంగా వారికి మద్దతు తెలుపకపోవడం మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అదేవిధంగా ఈ నెల జాజుల సీనన్న గారి నాయకత్వంలో ఏప్రిల్ 2వ తారీఖున పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా బీసీ శ్రేణులు దాదాపు కొన్ని వేల మంది కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, అదేవిధంగా ఆ కార్యక్రమానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరు కావడమే కాకుండా బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున బీజేపీ గనక ఈ బిల్లులను గనక మీరు ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుంటామని చెప్పి మరి అక్కడ అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జాజుల సీనన్న గారు కూడా ఈ కార్యక్రమం ఏప్రిల్ 2వ తారీఖున ఈ పోరుగర్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత వారు తీసుకునే నిర్ణయానికి ఈరోజు బీసీ సమాజం మరి వారి మాటకు ఈరోజు చూస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీ బిల్లులను ఆమోదించాలి. లేకపోతే దేశవ్యాప్తంగా అనేక రకాల సంఘాలతోటి రాజకీయ పార్టీ నాయకులతో కలుపుకొని సీనన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మీ సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.